ఎస్ఎస్ అంటే నాకు ఏంటో తెలియదు కానీ సిగ్గుపడే తమన నాకు అనిపిస్తుంటది. ఎప్పుడు ఒక రకమైన సిగ్గుతోటి ఉంటాడు కానీ సూపర్ హిట్స్ సాంగ్స్ ఇస్తుంటాడు. ఆ రకంగా సిగ్గు సూపర్ హిట్ కలిపి ఎస్ఎస్ అని నేను అనుకుంటున్నాను. ఎస్ఎస్ తమన్ అతని సౌండ్స్ అవి వింటుంటే కొంచెం మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటలైజేషన్ కొంచెం ఎక్కువ అవుతుంది, లిరిక్స్ ఎక్కడో జాగ్రత్త వినాల్సి వస్తుంది అని ఫస్ట్ ఇంప్రెషన్ నాకు ఫ్రాంక్ గా అనిపించిన. ఆ తర్వాత చూస్తే అవి ఎడిక్టివ్, అది ఒక వ్యసనం లాగా అయిపోతుంది. ఆ సాంగ్స్ వింటాం, మనకు తెలియకుండా కూడాను ఆ సాంగ్స్ మన మైండ్ లో రింగర్ అవుతూనే ఉంటాయి. అలాంటి హిప్నాటిక్ మ్యాజికల్ మ్యూజిక్ ఇచ్చే తమన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ప్లీజ్ గో హెడ్. మీరు వెళ్తున్న విధానం కరెక్ట్, మీరు చేస్తున్న విధానం కరెక్ట్. సో మీకు మంచి భవిష్యత్తు ఆల్రెడీ ఏర్పడిపోయింది, నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ ఇలాంటి సూపర్ డూపర్ హిట్స్ ఇస్తూ అలాగే భవిష్యత్తులో మళ్ళీ నేను 151వ సినిమా చేస్తే దానికి సంబంధించిన మ్యూజిక్ ఏమైనా ఉంటే ఇప్పటి నుంచి రెడీ చేసుకో ప్లీజ్. ట్యూన్స్ బాగుంటే కనుక మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్ అయిపోయినట్లే. కమాన్.